Okay, well, hello everyone. Welcome back. Welcome to our session. See, question of the day. Ivalti first question. As per recent information, world's first high altitude para sports center will be established at which of the following places? That is at Leh Ladakh. Basically, దీని గురించి ఇది వరకు కూడా మనం డిస్కస్ చేసినట్టున్నాం. లే అన్నటువంటి ప్రాంతంలో అంటే లడాక్ యూనియన్ టెరిటరీలో లే అన్నటువంటిది ఒక ప్రాంతం. అయితే అక్కడ 4,300 మీటర్స్ అంత ఆల్టిట్యూడ్లో మనకి మేస్ ఎక్స్పెరిమెంట్ 4,300 మీటర్స్ ఆల్టిట్యూడ్లో మేస్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్ని కూడా ఇన్స్టాల్ చేశారు. ఇది ప్రీవియస్గా ఉన్నటువంటి క్వశ్చన్. ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా పారా స్పోర్ట్స్ సెంటర్ ఇది ఎవరి కోసం అని అంటే నెక్స్ట్ 2028లో లాస్ ఏంజల్స్లో జరగబోయేటువంటి పారాలింపిక్స్ దాని కొరకు ఎవరైతే మన భారతదేశం నుంచి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ప్రిపేర్ అవుతున్నారో అంటే దానికి ఎవరైతే సన్నద్ధమవుతున్నారో అలా సన్నద్ధమవుతున్న వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా పారా స్పోర్ట్స్ సెంటర్ని హై ఆల్టిట్యూడ్లో పెట్టడం వెనకాల ఉద్దేశం అదే. నెక్స్ట్ 2028 పారాలింపిక్స్కి కూడా తయారు చేసే విధంగా దీనిని రూపొందించారు. మొట్టమొదటి అసలు పారాలింపిక్స్ అన్న విషయం వచ్చింది కాబట్టి మొట్టమొదటి పారాలింపిక్స్ని ఏ ఇయర్లో కండక్ట్ చేశారు అండ్ ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే ఫస్ట్ పారాలింపిక్స్ అక్కర్డ్ ఇన్ ది ఇయర్ 1960. ఎక్కడ జరిగాయి అనంటే రోమ్ ఇటలీలో మొట్టమొదటి పారాలింపిక్స్ జరిగాయి. మన భారతదేశం ఎప్పుడు జాయిన్ అయింది పారాలింపిక్స్లో అనంటే 1960. జస్ట్ లైక్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ దానిలానే పారాలింపిక్స్ అంటే స్పెషల్లీ ఛాలెంజ్డ్ పర్సనాలిటీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేసేటువంటి గేమ్స్ పారాలింపిక్స్. అయితే ఈ పారాలింపిక్స్లో మన ఇండియా ఇది కూడా సేమ్ ఒలింపిక్స్ లానే ప్రతి 4 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తారు. మన భారతదేశం వచ్చేసి అవర్ ఇండియా హ్యాస్ జాయిన్డ్ ఇన్ ది ఇయర్ 1968. ఇండియా 1968 టెల్ అవీవ్లో జరిగినటువంటి ఛాంపియన్షిప్స్ పారాలింపిక్స్లో 1968లో మన ఇండియా జాయిన్ అయింది. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అయితే జస్ట్ ఆడింది కాకపోతే టెల్ అవీవ్ దాంట్లో అక్కడ జరిగినటువంటి పారాలింపిక్స్లో పార్టిసిపేట్ చేసింది, బట్ ఎటువంటి మెడల్ గెలవలేదు. కాకపోతే రీసెంట్గా 2024లో మనకి ప్యారిస్లో పారాలింపిక్స్ జరిగాయి, అదేవిధంగా ఒలింపిక్స్ కూడా జరిగాయి. పారాలింపిక్స్లో మన ఇండియాకి వచ్చినటువంటి మెడల్స్ ఎన్ని? ఈ బిట్ అయితే ఈవెన్ తెలంగాణ స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. అంటే స్టేట్మెంట్స్లో అడిగారు ఈ క్వశ్చన్. ప్యారిస్లో జరిగినటువంటి పారాలింపిక్స్లో మన భారతదేశానికి ఎన్ని మెడల్స్ వచ్చాయి? టోటల్ నెంబర్ ఆఫ్ మెడల్స్ వచ్చేసి 29. మరి దీన్ని ఎలా అంటే గుర్తుపెట్టుకోవడం? జస్ట్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే ఈ నెంబర్, అదేవిధంగా గోల్డ్ మెడల్స్ అని, సిల్వర్ మెడల్స్ అని, బ్రాంజ్ మెడల్స్ అని ఈ క్వశ్చన్ అడిగారు. దీంట్లో గోల్డ్ మెడల్స్ వచ్చేసి ఎన్ని అని అంటే 7కి 2 యాడ్ చేస్తే 9, 7కి ఇంకొక 4, 7కి 2 యాడ్ చేస్తే 9, 7 + 4 13 బ్రాంజ్. ఇట్లా గుర్తుపెట్టుకున్నాను నేనైతే. 7 + 9 + 13, 7కి 2 యాడ్ చేస్తే 9 + 4 యాడ్ చేస్తేనేమో 13. 7 గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, 7 + 9 + 13 అట్లా టోటల్గా 29 మెడల్స్ గెలిచింది మన భారతదేశం పారాలింపిక్స్లో. ఆ 2024 పారాలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే ప్యారిస్లో జరిగాయి. నెక్స్ట్ 2028లో ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి అనంటే లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా USA నెక్స్ట్ పారాలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి. మొట్టమొదటి పారాలింపిక్స్ ఎప్పుడు జరిగింది అనంటే ఇది 1960 రోమ్ ఇటలీలో. మన ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది అంటే 1960 టెల్ అవీవ్లో జరిగింది. పారాలింపిక్స్ లాస్ట్ పారాలింపిక్స్ ఎప్పుడు జరిగింది, నెక్స్ట్ పారాలింపిక్స్ ఎప్పుడు జరగబోతుంది. దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్. అండ్ మన భారతదేశంలో కూడా లడాక్ అన్నటువంటి ప్రాంతంలో వీళ్ళ గురించి పారా స్పోర్ట్స్ సెంటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాంతోపాటుగా 4,300 మీటర్స్ సేమ్ అన్నటువంటి ప్రాంతంలోనే ఇంత ఆల్టిట్యూడ్లో 4,300 మీటర్స్ ఆల్టిట్యూడ్లో మేస్ అన్నటువంటి టెలిస్కోప్ని తయారు చేశారు. ఈ మేస్ టెలిస్కోప్ని ఇన్స్టాల్ చేశారు. ఎందుకు అనంటే టు స్టడీ అబౌట్ గామా రేస్ గురించి స్టడీ చేయడం కోసం అని చెప్పి మేస్ టెలిస్కోప్ని అక్కడ ఇన్స్టాల్ చేశారు. సో దట్ ఆ ప్లేస్లో రేడియేషన్ అంతా కూడా న్యూట్రల్ ఉంటుంది. అలా బేస్ చేసుకొని ఈ గామా రేస్ని స్టడీ చేయడం కోసం మేస్ టెలిస్కోప్ని కూడా రీసెంట్గా లడాక్ అన్నటువంటి ప్రాంతంలోనే ఇన్స్టాల్ చేశారు. దట్ వాజ్ ఆల్సో దేర్. నెక్స్ట్ వన్, సే హూ వాజ్ అవార్డెడ్ ద నేషనల్ ఆనర్ ఆఫ్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైజర్.
ఎవరికి అందజేశారు అని అంటే ఇట్ ఈస్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. బేసిక్లీ నైజీరియా దేశం వాళ్ళు ఇచ్చేటువంటి ఈ ఆనర్, ఈ కేవలం నైజీరియా మాత్రమే కాదు, ఇట్లా ప్రతి ఒక్క దేశము కూడా వాళ్ళ దేశం గురించి, అయితే వాళ్ళ దేశంలో ఏదైతే హెరిటేజ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా టైటిల్స్ని పెట్టి అట్లా వేరే దేశం వాళ్ళు ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్ని, వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఎక్కువ చేస్తారు, అంటే లీడర్షిప్ ఎస్పెషల్లీ ఆ దేశపు హెడ్స్ వాళ్ళకి ప్రజెంట్ చేసేటువంటి అవార్డ్సే ఇలాంటివన్నీ. అయితే దాంట్లో ఒక భాగమైనటువంటి నైజీరియాకి చెందిన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైజర్ ఈ దేశపు అవార్డే నరేంద్ర మోడీ గారికి అందజేశారు. అయితే ఈ అవార్డు ఇది వరకు ఎవరికి లభించింది అని అంటే ఇట్ వాజ్ టు క్వీన్ ఎలిజబెత్. క్వీన్ ఎలిజబెత్ తర్వాత మళ్ళీ ఈ అవార్డు, ఈ ఆర్డర్ని, ఈ టైటిల్ని గెలిచింది ఇట్ ఈస్ నరేంద్ర మోడీ ఓన్లీ. హీఈస్ ద సెకండ్ పర్సన్ ఆఫ్టర్ క్వీన్ ఎలిజబెత్. క్వీన్ ఎలిజబెత్ గారు గెలిచిన తర్వాత హీ ఈజ్ ద సెకండ్ పర్సనాలిటీ. నరేంద్ర మోడీ గారు హీ ఈస్ ద సెకండ్ పర్సనాలిటీ టు విన్ దిస్ వన్. అయితే ఇంకా నరేంద్ర మోడీ గారికి ఆయన టెన్యూర్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో ఏ దేశం వాళ్ళు ఏ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు అవి కూడా మనం ఒకసారి చూద్దాం. బిఫోర్ దాట్ ద్రౌపది ముర్ము గారు వచ్చేసి షీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. షీ ఈజ్ ద ఫస్ట్ ట్రైబల్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బట్ వేరేజ్ మహిళల్లో అయితే సెకండ్ ఫీమేల్ ప్రెసిడెంట్, కాకపోతే ట్రైబల్ ఉమెన్లో అయితే ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే ద్రౌపది ముర్ము గారు. అలాగే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే ప్రతిభా పాటిల్ గారు, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏఆర్ రెహమాన్ గారికి రీసెంట్గా మనకి ఈయనకి మీడియా అవార్డ్స్ 2024లో భాగంగా మీడియా అవార్డ్స్ 2024లో ఈయనకి మ్యూజిక్ రంగంలో బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్, ఆ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఏ మూవీకి అని అంటే ఆడు జీవితం అన్నటువంటి మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా ఇచ్చినందుకు గాను ఆ కేటగిరీలో ఆయనకి మీడియా అవార్డ్స్ 2024లో బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేటగిరీలో ఆడు జీవితం అన్నదానికి ఏఆర్ రెహమాన్, అల్లా రఖా రెహమాన్ ఆయనకి టైటిల్ వచ్చింది, ఆయనకి అవార్డు వచ్చింది. అండ్ ఎస్ జయశంకర్ హీఈస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఎస్ జయశంకర్. నిర్మలా సీతారామన్ షీ ఈజ్ ఫినాన్స్ మినిస్టర్, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, ఎక్స్క్యూజ్ మీ. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంకా నరేంద్ర మోడీ గారికి ఏ దేశాలు ఏ టైటిల్స్ని ప్రజెంట్ చేశాయి అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇంక ఏ టైటిల్స్ లభించాయనంటే సౌదీ అరేబియా దేశం వచ్చేసి 2016లో అవార్డు ఇచ్చింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ ఈ అవార్డు. ఇక్కడ సౌదీ అరేబియా వచ్చేసి కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్ ఆ అవార్డు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ వచ్చేసి ఈ అవార్డు. పాలస్తీన్ వాళ్ళు గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అవార్డు 2018లో లభించింది. యుఏఈ నుంచి ఆర్డర్ ఆఫ్ జాయద్ అవార్డు 2019. దాని తర్వాత రష్యా సేమ్ ఇయర్ రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ ఎక్స్క్యూజ్ మీ 2019 రిసీవ్డ్ బై పిఎం మోడీ. 2019లో ఆల్రెడీ డిక్లేర్ చేశారు, కాకపోతే కోవిడ్-19 దృష్ట్యా దాని తర్వాత ఇంకా ఈ రష్యాలో వార్ సినారియో ఇదంతా ఉండడం వల్ల 2024లో ఆర్డర్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యాక్సెప్ట్ చేశారు. మాల్దీవ్స్లో వచ్చేసి మాల్దీవ్స్ నుంచి ఆర్డర్ ఆఫ్ డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ 2019. బహ్రెయిన్ నుంచి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజాన్స్ 2019. యుఎస్ నుంచి లెజియన్ ఆఫ్ మెరిట్ బై ది యుఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ 2020. భూటాన్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో ఇన్ ది ఇయర్ 2024. ఇంకా చాలా ఉన్నాయి. పపువా న్యూగిని, ఫిజీ, అదేవిధంగా ఈజిప్ట్, ఫ్రాన్స్, గ్రీస్, పీస్, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ కూడా మన ప్రధానమంత్రి మోడీ గారిని సత్కరించింది. దేనికోసం అని అంటే ఎన్వైర్న్మెంట్ పట్ల ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ వల్ల ఎన్విరాన్మెంటల్ ఎకోలేడ్ కూడా ఆయనకి అందజేశారు. ద ఛాంపియన్స్ ఆఫ్ అర్త్ అవార్డ్ అని దీనికే పేరు, అది కూడా ఈయనకి లభించింది. రైట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్? ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ where it is situated, International Hockey Federation అని అంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లసానే స్విట్జర్లాండ్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. దీని ప్రకారం ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ దీని ప్రకారం
ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అండ్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎవరికి లభించింది అని అంటే హర్మన్ ప్రీత్ సింగ్ ఫ్రమ్ పంజాబ్, అదేవిధంగా పిఆర్ శ్రీజేష్ ఫ్రమ్ కేరళ, వీళ్ళిద్దరికి ఈ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అదేవిధంగా గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ పిఆర్ శ్రీజేష్ ఫ్రమ్ కేరళ, హర్మన్ ప్రీత్ సింగ్ ఫ్రమ్ పంజాబ్, ఈ 2 అవార్డ్స్ లభించాయి. అండ్ రీసెంట్గా నిన్నటి క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. రీసెంట్గా ఖోఖో గ్లోబల్ అవార్డ్స్ ఖోఖో వరల్డ్ కప్ అనేది రీసెంట్గా మన ఇండియాలోనే న్యూఢిల్లీలో మెయిడెన్ వరల్డ్ కప్ న్యూఢిల్లీలో దీన్ని కండక్ట్ చేశారు. దాంట్లో మన ఇండియా నుంచే బోత్ టీమ్స్ మెన్స్ టీమ్ అండ్ విమెన్స్ టీమ్ ఇద్దరు కూడా దీంట్లో విన్ అవ్వడం అన్నది విశేషం. బోత్ మెన్స్ టీమ్ అండ్ విమెన్స్ టీమ్ హ్యాస్ వన్ దిస్ టైటిల్. దీస్ 2 ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ అంటే రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్. దీని తర్వాత దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ హ్యాస్ అపాయింటెడ్, ఎవరిని అపాయింట్ చేశారు? 4 గ్లోబల్ స్పోర్ట్ ఐకాన్స్. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాటి కొరకు స్పోర్ట్స్ అంబాసిడర్స్గా ఒక 4 గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి 4 గ్లోబల్ ఐకాన్స్ లాగా అపాయింట్ చేశారు. దాంట్లో మన భారతదేశం నుంచి కూడా 2 ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అయినటువంటి హర్భజన్ సింగ్ గారు, అండ్ ఇంకొక పర్సనాలిటీ ఎవరు అనంటే షీ ఈజ్ సానియా మిర్జా గారు. ఏ స్పోర్ట్ ఈవిడ ఏ స్పోర్ట్కి రిలేటెడ్ అని అంటే షీ ఈజ్ టెన్నిస్, అందరికీ తెలిసిన విషయమే. షీ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఆల్సో, అది కూడా అందరికీ తెలుసు. అండ్ సైనా నెహ్వాల్ వచ్చేసి షీ ఈజ్ ఫర్ ద స్పోర్ట్ బ్యాడ్మింటన్. రవిచంద్రన్ అశ్విన్ అయితే హీ ఈజ్ ద క్రికెటర్. అండ్ పివి సింధు కూడా అగైన్ షీ ఈజ్ ఆల్సో బ్యాడ్మింటన్ ప్లేయర్. ఓకే, అగైన్ she is also again badminton player. Rishabh Pant, he is also cricketer. Okay, టోటల్ గా 4 మెంబర్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ 4 మెంబర్స్ లో ఎవరెవరు ఉన్నారు అని అంటే రష్యా నుంచి ఖబీబ్ నుమాంగో మెదేవ్. బేసిక్లీ ఈయన ఎవరు అని అంటే ఖబీబ్ గారు, హీ ఈజ్ వెయిట్ లిఫ్టర్. ఈయన వచ్చేసి వెయిట్ లిఫ్టర్. అండ్ ఫ్రెంచ్ నుంచి ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి ప్యాట్రిస్ ఎవ్రా, వీళ్ళిద్దరితో పాటు మన భారతదేశం నుంచి కూడా సానియా మిర్జా గారిని, క్రికెటర్ అయినటువంటి హర్భజన్ సింగ్ గారిని అపాయింట్ చేశారు. సో దట్ గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్పోర్ట్స్ని వీళ్ళ 4 బ్రాండ్ అంబాసిడర్స్ ద్వారా ప్రమోట్ చేయడం కోసం. నార్మల్గా బ్రాండ్ అంబాసిడర్స్ని ఎందుకు అపాయింట్ చేస్తారో తెలుసు కదండి. ఇలాగే సేమ్ ఆ బ్రాండ్ గురించి ఎక్కువగా మార్కెట్లో ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటాయి అంతే. రైట్, నెక్స్ట్ వన్. See, which of the following countries has won the Billie Jean King Cup 2024 title? ఏ దేశం గెలిచింది అని అంటే ఇట్ ఈస్ ఇటలీ. రోమ్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఇప్పటి వరకు ఈ బిల్లీ జీన్ కింగ్ కప్ని ఎక్కువ సార్లు గెలిచినటువంటి దేశం ఏది అని అంటే యుఎస్ 18 సార్లు ఈ టైటిల్ని గెలిచింది. బిల్లీ జీన్ కింగ్ కప్ ఇటలీ గెలవడం. దిస్ ఈజ్ ఫర్ ద 5th టైం. ఇటలీ ఎన్నోసారి గెలిచింది అని అంటే దిస్ ఈజ్ ఫర్ ద 5th టైం ఇటలీ హ్యాస్ వన్. ఎవరి మీద ఇటలీ దేశం గెలిచింది అని అంటే ఇట్ హ్యాస్ డిఫీటెడ్ స్లోవేకియా అన్నటువంటి దేశం. దీన్ని డిఫీట్ చేసి ఇటలీ 5వ సారి కూడా ఈ టైటిల్ని గెలవడం అన్నది విశేషం. బిల్లీ జీన్ కింగ్ కప్ అనగానే మనకు గుర్తు రావాల్సిన అంశాలు, ఇప్పుడు బ్యాడ్మింటన్లో తీసుకున్న థామస్ కప్, ఊబర్ కప్ అని చెప్పేసి 2 కప్స్ ఉంటాయి. థామస్ కప్ వచ్చేసి మెన్స్ బ్యాడ్మింటన్ కప్, అంటే మెన్స్ ఛాంపియన్షిప్స్లో బ్యాడ్మింటన్ రంగంలో ఇచ్చేటువంటి అవార్డు పేరే థామస్ కప్. వేరేజ్ ఊబర్ కప్ వచ్చేసి ఏంటి అని అంటే విమెన్స్ ఛాంపియన్షిప్స్లో బ్యాడ్మింటన్లో ఇచ్చేటువంటి అవార్డు పేరు ఊబర్ కప్. అలాగే మనకి టెన్నిస్ రంగంలో వచ్చేసి గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఒక 4 ఉంటాయి. వాటిని పక్కన పెడితే అవి కాకుండా కప్స్ 2 ఉంటాయి. వన్ థింగ్ ఈజ్ డేవిస్ కప్ వచ్చేసి ఏంటి అని అంటే ఇది మెన్స్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ లో ఇచ్చేటువంటి అవార్డు పేరే డేవిస్ కప్. బిల్లీ జీన్ కింగ్ కప్ వచ్చేసి ఏంటి అని అంటే విమెన్స్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో, అంటే కేవలం మహిళలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు.
దాంట్లో ఇచ్చేటువంటి అవార్డు పేరే బిల్లీ జీన్ కింగ్ కప్. దీంతో పాటు 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. దాంట్లో వన్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈజ్ వింబుల్డన్, ఇంకొకటి యుఎస్ ఓపెన్, ఇంకొకటి ఏంటి అని అంటే ఆస్ట్రేలియా ఓపెన్, ఇంకొకటి వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్. దీస్ 3 ఆర్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్, అంటే పెద్ద మొత్తంలో జరిగేటువంటి టైటిల్స్, గ్రాండ్ స్లామ్ టైటిల్స్. ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రాన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. వింబుల్డన్ ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే ఇట్ వాస్ కండక్టెడ్ బై యూకే దేశం వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు. ఈ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఏది అని అంటే ఇట్ ఈజ్ వింబుల్డన్. అనాది కాలం నుంచి, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గ్రాండ్ స్లామ్ టైటిల్ వింబుల్డన్. తర్వాత యుఎస్ ఓపెన్ అండ్ లేటెస్ట్ వన్, న్యూయెస్ట్ వన్ ఏది అని అంటే ఇట్ ఈజ్ ఆస్ట్రేలియా న్యూయెస్ట్ వన్. అంటే చివరిగా దేనిని ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్స్లో ఇంక్లూడ్ చేశారంటే ఇట్ ఈస్ ఆస్ట్రేలియా ఓపెన్. ఈవెన్ ఈ 4 గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామినేషన్లో ఫ్రెంచ్ ఓపెన్ లేదా వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ ఆర్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్, లేదనంటే డేవిస్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్, బిల్లీ జీన్ కింగ్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్, థామస్ కప్, ఊబర్ కప్ ఇలాంటివి అడగవచ్చు. లేదంటే దీనికి సంబంధించి ఇంకా ఏదన్నా అడగడానికి ఆస్కారం ఉంది అని అంటే ఈ క్వశ్చన్ రిలేటెడ్. దీస్ ఆర్ ద థింగ్స్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, which organization has approved $200 million loan to support Kerala's agriculture sector through the Kerala Climate Resilient Agri Valley, that is the KERA project. దాని కొరకు దేంతో కొలాబ్ అయ్యారు అంటే ఇట్ ఈస్ వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ఎక్కడ ఉంది వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి? దోస్ ఆర్ wait 1 second. It is situated at it is World Bank is situated at Washington DC. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. దీనికి ప్రెసిడెంట్గా, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎవరున్నారు అని అంటే హీ ఈజ్ అజయ్ బంగా ఫ్రమ్ ఇండియా ఓన్లీ, పంజాబీ. ఈయన్ని అపాయింట్ చేశారు. హీ హాస్ బీన్ సర్వింగ్ యాజ్ అ ప్రెసిడెంట్ సిన్స్ సో మెనీ ఇయర్స్. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఇప్పుడు అజయ్ బంగా ఉన్నారు. అట్లా $200 million లోన్ కేరళ అగ్రికల్చర్, కేరళకు ఈ కెరా ప్రాజెక్ట్ ద్వారా, అంటే అక్కడ క్లైమేట్ రెసిలియంట్ మోడర్నైజేషన్ అంటే ఈల్డ్ని పెంచడం కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్తో మన భారతదేశం కొలాబరేట్ అయ్యి ఇంత $1 million. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అని అంటే $1 million ఆఫ్ లోన్ అండ్ కెరా ఇచ్చేసి దాని ఫుల్ ఫామ్ అడగొచ్చు, లేదు అని అంటే వరల్డ్ బ్యాంక్ దాని హెడ్ క్వార్టర్స్ అడగొచ్చు, ప్రెసిడెంట్ అడగొచ్చు. ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. దాని తర్వాత వేరే ఆప్షన్స్కి వద్దాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? మనీలా, ఫిలిప్పైన్స్. మాండల్యాంగ్, మనీలా, ఫిలిప్పైన్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అండ్ వేరాజ్ దీనికి ప్రెసిడెంట్గా ఎవరున్నారు అని అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి హెడ్గా ఇప్పటికొచ్చేసి మసాత్సుగు అసాకవా. దాని తర్వాత February 23 వరకు ఈయన కొనసాగుతారు. ఆయన తర్వాత మసాటో కాండా, he will be serving as the chairman of Asian Development Bank ADBకి చైర్మన్గా ఇప్పటికొచ్చేసి మసాత్సుగు ఈయన ఉన్నారు. తర్వాత మసాత్సో కాండా. కాకపోతే ఈయన అపాయింట్మెంట్ ఆల్రెడీ నెక్స్ట్ ఈయన తర్వాత ఈయన ఉండబోతున్నారు అని చెప్పి ఆల్రెడీ ముందుగానే తెలియజేశారు. కాకపోతే February 23 నుంచి ఆయన తీసుకుంటారనమాట. రైట్. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వచ్చేసి ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే లగ్జంబర్గ్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. దానికి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి చైర్పర్సన్గా ఎవరున్నారంటే నదియా క్యాల్వినో. ఈవిడ వచ్చేసి షీ ఈజ్ ఫ్రమ్ బ్రెజిల్. నదియా క్యాల్వినో ఉన్నారు. అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి అని అంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ షాంఘై, చైనా. NDB అనగానే మనకి ఇమీడియట్గా ఏం గుర్తుకు రావాలి? బ్రిక్స్ గుర్తుకు రావాలి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలకి అంటే ఇనీషియల్లీ, దాని తర్వాత కొన్ని దేశాలు యాడ్ అయ్యాయి, అది వేరే విషయం. కానీ బ్రిక్స్ దేశాలకి అంటే దాంట్లో ఉన్నటువంటి దేశాల వరకు మాత్రమే ఈ లోన్ ఫెసిలిటీస్ కానీ ఇంకా వేరే బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి స్పెసిఫిక్గా వీళ్ళు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి 2015వ సంవత్సరంలో వీళ్ళ కొరకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఒక బ్యాంక్ని డెవలప్ చేశారు. దట్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘై, చైనాలో ఉన్నాయి. అండ్ దీనికి హెడ్గా ఎవరున్నారు అని అంటే దిల్మా రూసఫ్, షీ ఈజ్ ఫ్రమ్ బ్రెజిల్. RBIకి వచ్చేసి హెడ్గా ఎవరున్నారు? రీసెంట్గా అపాయింట్ అయ్యారు ఆఫ్టర్ శక్తికాంత దాస్. సంజయ్ మల్హోత్రా హ్యాస్
హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయ్యింది, ఏ ఇయర్లో నేషనలైజ్ అయింది, ఫస్ట్ గవర్నర్ ఎవరు, ఇవన్నీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. 1935లో ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా దీనిని ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. యంగ్ హిల్టన్ కమిషన్ అన్నటువంటి కమిషన్ రికమెండేషన్స్ మేరకు ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. ఓకే, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ పార్ట్నర్డ్ విత్ ఇస్రోతో ఏది కొలాబ్ అయ్యింది టు క్రియేట్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫోకస్డ్ ఆన్ రీసెర్చ్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్? ఇట్ ఈజ్ నన్ అదర్ దెన్ ఐఐటి మెడ్రాస్ కొలాబ్ అయింది. ఇంకా రీసెంట్గా ఐఐటి మెడ్రాస్ వచ్చేసి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ దీంతో కూడా కొలాబ్ అయ్యి, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ దీంతో కొలాబ్ అయ్యి సమ్ 1 kWh జింక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడమే దాని లక్ష్యంగా ఒక MOUని కూడా సైన్ చేసుకున్నారు. ఐఐటి మెడ్రాస్ along with IIT Madras has signed an MOU with Hindustan Zinc Limited. This is another important news. అయితే ఇస్రో గురించి చెప్పాలి అని అంటే, ఇస్రో ఇప్పుడు రీసెంట్గా చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? నారాయణన్, డాక్టర్ వి నారాయణన్. హీ గాట్ అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ఇస్రోకి చైర్పర్సన్గా ఈయన అపాయింట్ అయ్యారు. ఇదివరకు ఎస్ సోమనాథ్ ఉండేవారు కదా, ఆయన ప్లేస్లో ఈయన్ని అపాయింట్ చేశారు. అండ్ ఇస్రో వచ్చేసి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1969. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ బెంగళూరు, కర్ణాటక. ఇనీషియల్లీ దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు ఈ వాజ్ ద బ్రెయిన్ చైల్డ్ బిహైండ్ ఇస్రో. అందుకే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారికి ఏమని పేరు అనంటే, ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు, హీ వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఫర్ ఇస్రో అండ్ అట్లా ఆయన్ని హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్ అంటే ఏంటి అని అంటే, మనకి యూనివర్స్లో ఉన్నటువంటి మ్యాటర్స్లో హై ఎనర్జీ మ్యాటర్ అని చెప్పేసి డిఫరెంట్ మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ గురించి స్టడీ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్ గురించి ఐఐటి మెడ్రాస్ వాళ్ళతో కొలాబ్ అయ్యారు. అది విశేషం. ఇంకా ప్రీవియస్ సెషన్స్లో మనం ఐఐటి ఢిల్లీతో కూడా ఒక MOUని సైన్ చేసుకున్నారు, అది కూడా మనం డిస్కస్ చేసాం. ఇఫ్ పాసిబుల్ అది కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ వన్. See the next one. Which country has the Women's Asian Hockey Champions Trophy 2024? ఎవరు గెలుచుకున్నారు అని అంటే, ఏషియన్ హాకీ విమెన్స్ ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్స్ డేనియల్ బారెన్బోయిమ్ అండ్ ఇది కాదు యాక్చువల్ అంటే క్వశ్చన్ హ్యాస్ బీన్ changed here. Okay, Comptroller and Auditor General. Okay, this question has changed actually regarding some peace award. Okay, we will be discussing about it later. See, who is sworn as Comptroller and Auditor General? Kagaga evarni appoint chesaru for India in November 2024. Evarandi? He is none other than K. Sanjay Murthy. ikkada రెండు పేర్లకు మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇందాక ఆర్బీఐ గురించి మాట్లాడుకున్నప్పుడు సంజయ్ మల్హోత్రా గారు, కాగ్ వచ్చేసి సంజయ్ మూర్తి గారు, వేరాజ్ సిజేఐ వచ్చేసి సంజీవ్ ఖన్నా గారు. హీ గాట్ అపాయింటెడ్ యాజ్ 51st CJIగా ఈయన అపాయింట్ అయ్యారు. ఈ మూడు పేర్లు కన్ఫ్యూజ్ అవ్వదు. బెటర్ మీరు ఖన్నా అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మూర్తి అని, అక్కడ మల్హోత్రా అని. దట్ వుడ్ బి మోర్ దెన్, చాలా బాగుంటుంది. అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈయన వచ్చేసి ఎవరు అని అంటే, ఇండియా లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో మన భారతదేశానికి ఉన్నటువంటి అకౌంటింగ్, ఆడిటింగ్ ఇవన్నీ చేసేటువంటి ప్రముఖమైన వ్యక్తి కాగ్. యాజ్ పర్ ఆర్టికల్ 148 ఆర్టికల్ ప్రకారం ఈయన ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఈయన టర్మ్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ ఉంటుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని అని అంటే, ఎయిదర్ 6 years లేదా 65 years, whichever is earlier in a term. This is also important. And first Comptroller and Auditor General ga 1860లో ఎవరు పని చేశారనంటే, ఫస్ట్ కాగ్గా సర్ ఎడ్మండ్ డ్రూమాండ్ ఇన్ ది ఇయర్ 1860. 1860s ఈయన పనిచేశారు. దాని తర్వాత
మన భారతీయుడు 1948 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి కంట్రోలర్ కాగ్గా ఎవరు పనిచేశారంటే వి నరహరిరావు. ఫస్ట్ ఇండియన్ కాగ్ అయితే ఈయన. అలా కాకుండా మీకు ఓవరాల్గా ఫస్ట్ కాగ్ వచ్చేసి ఎవరు అని అంటే సర్ ఎడ్మండ్ ఈయన. కాబట్టి ఇండియన్ అన్నారా లేదా ఫస్ట్ అన్నారా అది చూసుకొని ఆన్సర్ పెట్టండి. గిరీష్ చంద్ర ముర్ము గారు వచ్చేసి ప్రీవియస్గా అంటే 14th కాగ్గా గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు. సంజయ్ మూర్తి వచ్చేసి హీ ఈజ్ 15th కాగ్. హీ వాజ్ 15th కాగ్. అండ్ గిరీష్ చంద్ర ముర్ము, జీసీ ముర్ము గారు కూడా ఆయన కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే హీ వాజ్ ద ఫస్ట్ ట్రైబల్ పర్సన్ టు గెట్ అపాయింటెడ్ యాజ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. 14th CAGగా పనిచేసింది గిరీష్ చంద్ర ముర్ము గారు. ఇప్పుడు కె సంజయ్ మూర్తి గారిని అపాయింట్ చేశారు. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. రైట్, నెక్స్ట్ వన్. See, who was recently elected as the new Secretary General of International Criminal Police Organization, that is Interpol. ఇంటర్పోల్ అంటే ఏంటి, ఇక్కడ ఫుల్ ఫామ్ ఆల్రెడీ మనం ఇచ్చేసాం. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయి అని అంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ లియాన్, ఫ్రాన్స్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. దీనికి సెక్రటరీ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే ఇట్ ఈజ్ 1 second, ఇట్ ఈజ్ షిగేరు డ్యూమా. ఓకే, మయా సంధు గారిని అపాయింట్ చేశారు. బేసిక్లీ ఇంటర్పోల్ అన్నది ఇంటర్నేషనల్ లెవెల్లో క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఎందుకోసం అని అంటే కేవలం ఫ్రాన్స్ దేశంలో మాత్రమే కాదు, దీంట్లో మెంబర్ కంట్రీస్గా కొన్ని దేశాలు ఉంటాయి. ఆ మెంబర్ కంట్రీస్గా ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడ అంటే క్రైమ్ రిలేటెడ్ యాక్టివిటీ ఎక్కడ జరిగినప్పటికీ కూడా, టెర్రరిస్ట్ యాక్టివిటీ అవ్వచ్చు, క్రైమ్ రిలేటెడ్ యాక్టివిటీ అవ్వచ్చు, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయటానికి ఈ ఇంటర్పోల్ అన్న వాళ్ళు ఉంటారు. ఇంటర్పోల్ గురించి మనకి ఈవెన్ బిల్లా మూవీలో కూడా దీని గురించి డిస్కస్ చేస్తారు. యూ మైట్ హ్యావ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇంటర్పోల్ అన్నది. సరే, నెక్స్ట్ మసాటో కాండా గురించి ఈయన గురించి డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ ఏడీబీకి నెక్స్ట్ ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వబోతుంది ఎవరు అని అంటే ఇట్ ఈస్ మసాటో కాండా. అండ్ షిగేరు ఇషిబా ఏమో జపాన్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ డ్యూమా బొకో వచ్చేసి బోస్ట్వానాకి ప్రెసిడెంట్గా ఉన్నారు. మసాటో కాండా నెక్స్ట్ అప్కమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏడీబీ. మయా సంధు వచ్చేసి 1 second, it is not Maya Sandhu, it is Shigeru Ishiba. Okay, my bad. It is Shigeru Mishiba. It is not Maya Sandhu. Shigeru Mishiba is the answer. Okay, it's my bad. Duma Boko వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ బోస్ట్వానా. షిగేరు ఇషిబా వచ్చేసి షిగేరు ఇషిబా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. మయా సంధు మాల్డోవన్ ప్రెసిడెంట్. మసాటో కాండా ఏడీబీ ప్రెసిడెంట్. ఓకే, మయా సంధు అండ్ 1 second, డ్యూమా బొకో షిగేరా, డ్యూమా బొకో, మసాటో కాండా, మయా సంధు, షిగేరా. ఓకే, that's the answer. 1 second, again we'll be explaining the same thing again. See, who was recently elected as Interpol ki head evaru ante veelliddarlo evaru kaadandi. I'll be explaining it here. See, it is Valdesi Urquiza. He got appointed. Valdesi got appointed. Veellevaru kaadu. It's my bad only. I got confused. ఓకే, ఇక్కడ మిగతా వాళ్ళందరి గురించి క్లియర్గా ఇచ్చాను చూడండి. మసాటో కాండా వచ్చేసి ఏడీబీ ప్రెసిడెంట్, మయా సంధు వచ్చేసి మాల్డోవన్ ప్రెసిడెంట్, షిగేరు ఇషిబా వచ్చేసి జపాన్ ప్రైమ్ మినిస్టర్, డ్యూమా బొకో వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ బోస్ట్వానా. ఇట్ ఈస్ లాస్ట్ ఆప్షన్, నాట్ ద ఈ షిగేరు కాదు, మయా సంధు ఏది కాదు. ఇట్స్ మై బ్యాడ్. ఓకే, which bank has launched Innovation Hub in partnership with Epix, a global collaborative innovation platform for financial institutions and fintechs? It is SBI. రీసెంట్గా SBI ఇన్నోవేషన్ హబ్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేసింది. ఈ ఇన్నోవేషన్ హబ్
పేరుకి తగ్గట్టే కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ద్వారా ఎకానమీని డెవలప్ చేయడం ఎట్లా, దాని గురించే దీంతో పార్ట్నర్ ఎస్బీఐ ఇన్నోవేషన్ హబ్ అన్నది లాంచ్ చేసింది ఇన్ పార్ట్నర్షిప్ విత్ దేనితో అని అంటే ఎపిక్స్ అన్నటువంటి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్తో ఇది పార్ట్నర్షిప్ అయింది. ఎస్బీఐ వచ్చేసి ఇట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్, మనం ప్రీవియస్ సెషన్స్లో కరెంట్ అఫైర్స్ దీని గురించి చాలా డిస్కస్ చేసాం. ఎస్బీఐ వచ్చేసి బెస్ట్ బ్యాంక్గా అంటే గ్లోబల్ ఫినాన్షియల్ కార్పొరేషన్, గ్లోబల్ ఫినాన్షియల్ ఆ మ్యాగజైన్ వచ్చేసి బెస్ట్ బ్యాంక్ అవార్డ్ని ఎస్బీఐకి ఫర్ ద ఇయర్ 2024 గ్రాంట్ చేశారు. ఇది కూడా మనం చదువుకున్నాం. స్టాటిక్ పార్ట్ వచ్చేసి ఎస్బీఐ గురించి ప్రీవియస్ ఓల్డ్ నేమ్ ఆఫ్ ఎస్బీఐ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఇంపీరియల్ బ్యాంక్. ఏ ఇయర్లో ఇంపీరియల్ బ్యాంక్ నుంచి ఎస్బీఐకి మార్చారు, రీనేమ్ చేశారంటే ఇన్ ది ఇయర్ 1955 నేషనలైజ్ అయింది కూడా సేమ్ ఇయర్, చేంజ్ చేసింది కూడా, రీనేమ్ చేసింది కూడా సేమ్ ఇయర్. ఎస్బీఐ ఇంపీరియల్ బ్యాంక్ ఉండేది. ఇంపీరియల్ బ్యాంక్ ఈస్ ద కల్మినేషన్ ఆఫ్ 3 బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అండ్ బ్యాంక్ ఆఫ్ క్యాల్కటా. ఈ 3 బ్యాంక్స్ ఇనిషియల్లీ కలిసి ఇంపీరియల్ బ్యాంక్గా ఉండేవి, తర్వాత ఎస్బీఐగా దాన్ని రీనేమ్ చేశారు. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్, ఎస్బీఐ, ఈ 3 బ్యాంక్స్ని ఆర్బీఐ బెస్ట్ అంటే డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా ఆర్బీఐ ఈ 3 బ్యాంక్స్ని గుర్తించింది. అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసి ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేసింది. అంటే ఈ టైప్ ఆఫ్ ఎఫ్డి ఆల్రెడీ మనకి ఎస్బీఐ వాళ్ళు లాంచ్ చేశారు. వీళ్ళ ఎఫ్డి పేరు వచ్చేసి ఏంటి అని అంటే ఉత్సవ్ అన్నటువంటి స్కీమ్. దీని ద్వారా సేమ్ 400 days టైం పట్టుకొని ఆ 400 days ఎఫ్డిని ఫిక్స్ చేశారు. దట్ ఈస్ ఉత్సవ్ స్కీమ్, దట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా. అదే ఎస్బీఐ వచ్చేసి అమృత్ కలష్, సేమ్ ఇలాంటిదే ఎస్బీఐ అమృత్ కలష్ అని చెప్పి, ఇంకా అమృత్ కలష్ అండ్ అమృత్ వృష్టి, ఈ 2 స్కీమ్స్ ఎఫ్డీస్ని లాంచ్ చేసింది. ఇది వచ్చేసి 400 days, అమృత్ వృష్టి వచ్చేసి 444 days. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, రైట్. యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్, ఇది మనం డిస్కస్ చేయలేదు. టు ప్రొవైడ్ యాక్సిస్ బ్యాంక్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి వాళ్ళతో కొలాబ్ అయ్యి బ్లూ ఫినాన్స్ మార్కెట్ అంటే ఓషన్స్లో ఉన్నటువంటి ఆక్వాటిక్ లైఫ్ని డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తే దానికోసం అని చెప్పేసి బ్లూ బాండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. దట్ ఈస్ బ్లూ ఫినాన్స్ మార్కెట్. ఇది మాత్రమే కాదు, ఈవెన్ గ్రీన్ మార్కెట్ని కూడా డెవలప్ చేయడానికి ఇది కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఇందాక ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, అదేవిధంగా ఎస్బీఐ డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పి డిసిప్స్ అని వీటిని రికగ్నైజ్ చేసింది ఆర్బీఐ. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ని లాంచ్ చేసింది, రైట్. నెక్స్ట్ వన్, హౌ మచ్ లోన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫర్ ద ఉత్తరాఖండ్ లివబిలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఇన్ November 2024? ఇట్ ఈస్ $200 million లోన్. అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మన ఇండియాతో కొలాబ్ అయ్యి హార్టికల్చర్ రంగాన్ని ఇంప్రూవ్ చేయడానికి, హార్టికల్చర్ అంటే తెలుసు కదా, ఆర్నమెంటల్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ వాటిని పెంచడం, అలాంటి క్రాప్స్ని పెంచితే దాన్ని హార్టికల్చర్ అని అంటారు. ఆ హార్టికల్చర్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఇండియా ఏడీబీతో కొలాబ్ అయింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలా, ఫిలిప్పైన్స్ హెడ్ క్వార్టర్స్ చెప్పుకున్నాం. అదేవిధంగా ఇందాక నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అపాయింట్ అవుతున్నారు అవన్నీ మనం ఆల్రెడీ 2 questions డిస్కస్ చేసాం. అది $98 million మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇక్కడ $200 million ఎంఓఈ వచ్చేసి ఏంటి అని అంటే ఉత్తరాఖండ్లో లివబిలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. ఆల్రెడీ యూ నో దట్ ఉత్తరాఖండ్ ఎటువంటి ప్రాంతం అని అంటే డిజాస్టర్ ప్రోన్ జోన్, బాగా అంటే కదిలిస్తే మనకి ల్యాండ్ స్లైడ్స్ రావడం, అదేవిధంగా అవలాంచెస్ అండ్ దానితో పాటు అర్త్ క్వేక్స్ ఇలాంటివి ఎక్కువగా అక్కడ సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ తట్టుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంకా మేలు చేకూర్చే విధంగా లివబిలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ని దీంతో కొలాబ్ అయ్యారు. విత్ హౌ మెనీ డాలర్స్ అని అంటే ఇట్ ఈస్ $200 million. $98 million వచ్చేసి ఏడీబీ ఇండియానే, బట్ హార్టికల్చర్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ వాజ్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ఏడీబీ అండ్ ఇండియా. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ బిన్ ర్యాంక్డ్ యాజ్ ద బెస్ట్ బై recently released
క్యూఎస్ అంటే ఏంటి? క్వాకరెల్లి సైమండ్స్. క్వాకరెల్లి సైమండ్స్ వీళ్ళు క్వాకరెల్లి సైమండ్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ లండన్లో ఉన్నాయి. వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ఇక్కడ ఈ ర్యాంకింగ్స్ ఏషియా వరకు వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏది హైయెస్ట్ పొజిషన్లో ఉంది అని అంటే ఇట్ ఈజ్ ఐఐటి ఢిల్లీ. అంటే దీంట్లో ఇక్కడ కొన్ని పారామీటర్స్ని కన్సిడర్ చేస్తారు. అంటే ఆ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎంత మెరుగైన ఎడ్యుకేషన్ లభిస్తుంది దాన్ని పక్కన పెట్టేస్తే వీళ్ళు టెక్నాలజీని ఎంత యూజ్ చేస్తున్నారు, అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, దాంతోపాటుగా క్లైమేట్ యాక్షన్ గురించి ఎంత ఫోకస్ చేస్తున్నారు, అండ్ సస్టైనబుల్ మెజర్స్ పట్ల ఎంత ఫోకస్ చేస్తున్నారు. ఇట్లా కొత్త కొత్త ఇన్నోవేటివ్ మెజర్స్ కూడా ఎన్ని అవుట్కమ్ ఎంత వస్తుంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. అలా చూసుకున్నట్లయితే ఏషియాలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దాట్ ఈజ్ ఢిల్లీ. మన భారతదేశంలో మొట్టమొదటిసారి 5 ఐఐటీస్ని ఏ ప్లాన్ చివరిలో ఇంట్రడ్యూస్ చేశారనంటే ఇట్ ఈజ్ ఫస్ట్ 5 years ప్లాన్. ఫస్ట్ 5 years ప్లాన్లో ఆ ప్లాన్ ఎండింగ్లో 5 ఐఐటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ 5 years ప్లాన్ వచ్చేసి 1951 నుంచి 1956 వరకు మొట్టమొదటి 5 years ప్లాన్ ఉంది. దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. అంటే లాస్ట్ ఆ ప్లాన్ అయిపోయే టైంకి 5 ఐఐటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఐఐటి ఖరగ్పూర్ వాజ్ ద ఫస్ట్ ఐఐటి ఇన్ ఇండియా. ఖరగ్పూర్ ఎక్కడ ఉందో మీకు తెలుసు కదా, వెస్ట్ బెంగాల్, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ క్వాకరెల్లి సైమండ్స్. అండ్ దీనితో పాటుగా గ్లోబల్ లెవెల్లో అంటే గ్లోబల్ లెవెల్లో టాప్ 4లో ఏది ఉంది అని అంటే ఇట్ ఈస్ పెకింగ్ యూనివర్సిటీ ఫ్రమ్ బీజింగ్ చైనా, అది కూడా ఏషియా కిందకి వస్తుంది కదా, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అండ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అండ్ నయాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ సింగపూర్. ఇవన్నీ టాప్ 1, 2, 3, 4 పొజిషన్స్లో ఉన్నాయి. అండ్ ఇండియా నుంచి అయితే ఇట్ ఈస్ ఐఐటి ఢిల్లీ 44th ప్లేస్లో ఉంది, అదే టాప్ పొజిషన్లో ఉంది. ఐఐటి బాంబే 48, ఐఐటి మద్రాస్ 56, ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి ర్యాంక్ 60. ఐఐటి ఖరగ్పూర్ వాజ్ ద ఫస్ట్ ఐఐటి ఫ్రమ్ ఇండియా. ఏ 5 years ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారో కూడా నేను చెప్పాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వచ్చేసి 62, ఐఐటి కాన్పూర్ 67, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 81, ఐఐటి గౌహతి 104, ఐఐటి రూర్కీ 108, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 110. ఇవన్నీ కూడా ర్యాంకింగ్స్. Which of the following became the second Australian university to formally start its international campus at Gift City, Gandhinagar? What is that university? And it is Deakin University. Sorry. It is first. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆల్గాంగ్, ఇది సెకండ్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ. ఇట్స్ నాట్ డీకిన్ యూనివర్సిటీ. డీకిన్ యూనివర్సిటీ ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ డీకిన్ యూనివర్సిటీ త్రూ మన భారతదేశంలో కూడా సైబర్ క్రైమ్ గురించి అండ్ ఇంకొక రంగంలో ఈ 2 major ఏరియాస్లో వాటి గురించి స్టడీ చేయడానికి మన ఇండియాలో ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత ఇట్ ఈస్ యూనివర్సిటీ ఆఫ్ ఒలగాంగ్, దానిని మన గిఫ్ట్ సిటీ అంటే ఏంటి? గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్ సిటీ, దట్ ఈస్ గిఫ్ట్ సిటీ అంటాం దాన్ని సింపుల్గా. ఆ గిఫ్ట్ సిటీ అన్నటువంటి దానిని 2015లో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ 2015 ఈ గిఫ్ట్ సిటీ అన్నది ఏ రివర్కి అక్రాస్ ఉంది, ఇలా కూడా అడగొచ్చు. ఏ రివర్ అక్రాస్ ఉంది అని అంటే ఇట్ ఈజ్ సబర్మతి రివర్ దగ్గర ఏర్పడినటువంటి సిటీ ఏంటి? ఒక్కొక్క రివర్ దగ్గర ఒక్కొక్క సిటీ ఏర్పడుతూ ఉంటుంది, దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. సబర్మతి రివర్కి అక్రాస్ ఏర్పడినటువంటి సిటీ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈజ్ Ahmedabad was the city that was established across Sabarmati river. ఇవి కూడా ఇంపార్టెంట్ ఫన్ ఫ్యాక్ట్స్. అండ్ గిఫ్ట్ సిటీ వచ్చేసి ఎక్కడుంది అని అంటే గాంధీనగర్, గుజరాత్ క్యాపిటల్ సిటీ అయినటువంటి గాంధీనగర్లో 2015వ సంవత్సరంలో గ్లోబల్ లెవెల్లోనే, అంటే మన ఇండియాలో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంటే గ్లోబల్ లెవెల్లో దీనికి రికగ్నిషన్ రావాలి అని చెప్పి గిఫ్ట్ సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడే ఈ సెకండ్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీని కూడా రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు, రైట్. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ Draupadi Murmu released the transition of Indian Constitution in which languages on the occasion of 2024 Samvidhan Divas? It is Sanskrit and Maithili. Maithili వచ్చేసి one of the scheduled languages. Sanskrit వచ్చేసి it is one of the classical languages. మన ఇండియాలో టోటల్గా ఇప్పుడు ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి? 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి.
మొట్టమొదట దేనికి క్లాసికల్ లాంగ్వేజ్ రికగ్నిషన్ లభించింది అని అంటే ఇట్ ఈస్ తమిళ్ విచ్ గాట్ క్లాసికల్ రికగ్నిషన్ ఇన్ ది ఇయర్ 2004. దాని తర్వాత సాంస్క్రిట్కి 2005వ సంవత్సరంలో సాంస్క్రిట్కి 2005వ సంవత్సరంలో రికగ్నిషన్ లభించింది, క్లాసికల్ లాంగ్వేజ్ రికగ్నిషన్. దీని తర్వాత తెలుగు అండ్ కన్నడ ఈ రెండిటికి 2008లో క్లాసికల్ లాంగ్వేజ్ రికగ్నిషన్ లభించింది. వేర్ యాజ్ 2009లో దీని తర్వాత మలయాళం లాంగ్వేజ్కి 2009లో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది. అండ్ దాని తర్వాత 2014లో ఒడియా ఈజ్ ద లాంగ్వేజ్ విచ్ గాట్ క్లాసికల్ లాంగ్వేజ్ రికగ్నిషన్ ఇన్ ది ఇయర్ 2014. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకప్పుడు 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా 2024లో ఒక 5 లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ రికగ్నిషన్ వచ్చింది. ఆ 5 వచ్చేసి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే కిలియన్ ఎంబప్పే గారు ఉన్నారు కదా, కిలియన్ ఎంబప్పే హీ వాజ్ ఫుట్బాల్ ప్లేయర్, ఆయన పేరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎంబప్పేలో ఇది వచ్చేసి M స్టాండ్స్ ఫర్ మరాఠీ, B స్టాండ్స్ ఫర్ బెంగాలీ, A స్టాండ్స్ ఫర్ అస్సామీ, P స్టాండ్స్ ఫర్ పాలీ అండ్ ఇంకొక P వచ్చేసి ప్రాకృత్, ఇది వచ్చేసి మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, పాలీ, ప్రాకృత్. ఇవి యాజ్ అ హోల్ ఎన్ని లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ రికగ్నిషన్ ఉంది అని అంటే 11 లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ రికగ్నిషన్ అన్నది ఉంది. మన 8th షెడ్యూల్ ప్రకారం టోటల్గా ఎన్ని లాంగ్వేజెస్ని షెడ్యూల్డ్ లాంగ్వేజెస్గా పరిగణించారంటే 22. 8th షెడ్యూల్ ప్రకారం 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో సాంస్క్రిట్ అండ్ మైథిలిలో కన్వర్ట్ చేయాలని అంటే ఇనీషియల్గా రాజ్యాంగం రాసినప్పుడు 14 భాషలు మాత్రమే ఉన్నాయి ఈ 8th షెడ్యూల్లో. దాని తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే ఇప్పుడు టోటల్గా మనకి 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. మైథిలి లాంగ్వేజ్ అన్నది సంస్కృతం అంటే మీ అందరూ తెలుసు, క్లాసికల్ లాంగ్వేజ్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ సిన్స్ వేదిక్ పీరియడ్. అయితే ఇక్కడ మైథిలి లాంగ్వేజ్ వచ్చేసి బీహార్లో దీన్ని మాట్లాడతారు, జార్ఖండ్లో మాట్లాడతారు అండ్ ఇంకా వేరే పాటలో కూడా మైథిలి అన్నటువంటి భాషని ఆ రీజియన్స్లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ అకేషన్ ఆఫ్ సంవిధాన్ దివస్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా కాన్స్టిట్యూషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ November 26th 2024కి 75th ఇయర్ సందర్భంగా దీనిని లాంచ్ చేశారు. అండ్ ఇంకా దీని గురించి కరెంట్ అఫైర్ కూడా మనం చెప్పుకున్నాం, అంటే స్టాటిక్ జీకే కూడా చెప్పుకున్నాం. రాజ్యాంగాన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, ఇట్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 26th November 1949. ఎప్పుడు రాజ్యాంగం ఎఫెక్ట్లోకి వచ్చింది అని అంటే 26th January 1950. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఇది కాకుండా ఇంకా సోనిపట్ హర్యానా దాంట్లో ఒక యూనివర్సిటీ ఉంది కదా, ఆ యూనివర్సిటీలో మొట్టమొదటి అంటే మన భారతదేశం నుంచి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియంని సోనిపట్ హర్యానా అన్నటువంటి ప్రాంతంలో ఒక యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో ఏ టెక్నాలజీని వాడి కాన్స్టిట్యూషన్ ఎలా రాశారు అక్కడి నుంచి దాని గురించి రకరకాలుగా ఆ యూనివర్సిటీలో ప్రజెంట్ చేశారు. అట్లా ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం కూడా ఎక్కడుంది అని అంటే ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, సోనిపట్ హర్యానా. ఇది కూడా మనం చెప్పుకున్నాం ఇది వరకు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వన్, సి హూ హెస్ లాంచ్డ్ ద యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025. ఎవరు లాంచ్ చేశారు? ఇట్ ఈస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేశారు. ఈ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ICA, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ బ్రసెల్స్, బెల్జియం హెడ్ క్వార్టర్స్ అయినటువంటి బ్రసెల్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ దాంట్లో భాగంగా 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా గుర్తించారు. ఇట్లా ప్రతి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఇంటర్నేషనల్ ఇయర్గా యునైటెడ్ నేషన్స్ గుర్తిస్తుంది. దాంట్లో భాగంగా 2024 వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్గా 2024ని గుర్తించారు. అండ్ 2023 వచ్చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అని ఏ ఇయర్ని గుర్తించారు? 2016 ఇయర్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ International Year of Pulses. All these designations are given by United Nations Organization.
యుఎన్ఓ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే న్యూయార్క్ USA 1945లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆంటోనియో గ్యూటెరస్ వచ్చేసి దీనికి డైరెక్టర్ జనరల్ సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గ్యూటెరస్ గారు పనిచేస్తున్నారు. అమిత్ షా వచ్చేసి ఇండియాకి హోమ్ మినిస్టర్, ఇదైతే చెప్పుకోవడం అవసరం లేదు. అండ్ ఏరియల్ గువార్కా ICAకి ప్రెసిడెంట్గా ఏరియల్ గువార్కా ఉన్నారు. అండ్ జెరోన్ డగ్లస్ వచ్చేసి దీనికి సెక్రటరీ జనరల్గా జెరోన్ డగ్లస్ ఉన్నారు, ICAకి ఇవన్నీ, రైట్. నెక్స్ట్ వన్, ఓకే, సో ఇది నెక్స్ట్ వన్. The United Nations World Trade Organization has selected Dudmaras for Best Village Upgrade Program. Okay, Best Village Upgrade Program. It was not the one. Right. Next one. Who has become the world's youngest chess player to be ranked by the International Chess Federation? రీసెంట్గా ఎవరున్నారు అని అంటే ఇట్ ఈస్ అనీష్ సర్కార్. అట్ ద ఏజ్ ఆఫ్ 3 years 10 months 3 సంవత్సరాల 10 నెలలకే ఈయనకి ఆల్రెడీ FIDE ఎన్ని పాయింట్స్ ఉన్నాయి తెలుసా? 1550 FIDE పాయింట్స్ ఈయన సొంతం చేసుకున్నాడు. అనీష్ సర్కార్, హీఈస్ ఫ్రమ్ ద స్టేట్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. రీసెంట్గా ఈవెన్ మ్యాగ్నస్ కార్ల్సన్ గారు కూడా ఈయనతో మీట్ అయ్యారు. ఎందుకని ఆయన మ్యాగ్నస్ కార్ల్సన్ నా ఇన్స్పిరేషన్, నార్వేజియన్ వరల్డ్ నెంబర్ 1 చెస్ ప్లేయర్ ఉన్నారు కదా, ఆయన్ని కూడా మీట్ అయినటువంటి వ్యక్తి అట్ ద ఏజ్ ఆఫ్ 3 years 10 months. అట్లా హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద యంగెస్ట్ చెస్ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా. డి గుకేష్ గారు రీసెంట్గా డింగ్ లిరెన్ అన్నటువంటి చైనా నుంచి చెస్ ప్లేయర్ టాప్ 1 చైనా నుంచి టాప్ 1 చెస్ ప్లేయర్ అయినటువంటి డింగ్ లిరెన్ గారిని డిఫీట్ చేశారు డి గుకేష్ ఫ్రమ్ చెన్నై. రీసెంట్గా వరల్డ్ టైటిల్ సొంతం చేసుకున్నారు కదా, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, లసానే, స్విట్జర్లాండ్ ఓన్లీ, రైట్. నెక్స్ట్ వన్, see the Indian Army successfully concluded the multilateral annual joint humanitarian assistance that is Sanyukta Vimochan held in సంయుక్త విమోచన్ ఎక్కడ జరిగింది అని అంటే గుజరాత్లో. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే త్రివిధ దళాలైనటువంటి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వీళ్ళతో పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, వీళ్ళందరూ కూడా కొలాబ్ అయ్యారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కొలాబ్ అయ్యి. అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఎప్పుడైనా డిజాస్టర్ లైక్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు జస్ట్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇవి మాత్రమే కొలాబ్ అవ్వకుండా, అంటే ఇవి మాత్రమే రంగంలోకి దిగి పనులు చేయడం కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా కలెక్టివ్ కొలాబరేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే దీన్ని సంయుక్త విమోచన్ 2024 దీనిని గుజరాత్లో కండక్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ. అది కూడా 2 days జరిగింది. దిస్ వన్, రైట్. నెక్స్ట్ వన్, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బాల్ వివాహ ముక్త్ భారత్ అభియాన్. బాల్ వివాహ ముక్త్ భారత్ అభియాన్ గురించి నేను క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అంటే మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. బై 2029 5% తగ్గించాలి అని కూడా దీన్ని ప్లాన్ చేశారు చైల్డ్ మ్యారేజెస్. అంటే ఇది అస్సాంలో కూడా ఇలాంటి ఒక ఇనిషియేటివ్ వచ్చింది. అస్సాంలో నిజత్ మోయినా అసోమి ముఖ్యమంత్రి నిజత్ మోయినా అసోమి ఈ స్కీమ్ ద్వారా అంటే గర్ల్ చైల్డ్ వాళ్ళు చదువుకోవడానికి చైల్డ్ మ్యారేజెస్ని తగ్గించాలి, అది 1 thing. ఇంకా వాళ్ళు చదువుకోవడానికి గ్రాడ్యుయేషన్ 11 or 12 అయితే 1250 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. అండ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతేనేమో 1250 రూపీస్ ప్రొవైడ్ చేస్తుంది, 1000 రూపీస్ 11th 12th వాళ్ళకి. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి 1250 రూపీస్, వేరే పీజీ వాళ్ళకి 2500 రూపీస్ పర్ మంత్. అలాగా 1 yearలో 10 months ప్రొవైడ్ చేస్తుంది. ఎవ్రీ మంత్ 11th వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. దట్ ఈస్ నిజత్ మోయినా స్కీమ్. ఇదే విధంగా రాజస్థాన్ కూడా ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఈ స్కీమ్ ద్వారా 2030 వరకు కంప్లీట్గా రాజస్థాన్లో చైల్డ్ మ్యారేజ్ అన్నది లేకుండా ఉండాలి అని
రాజస్థాన్ ఒక స్కీమ్ని తీసుకొని వచ్చింది చైల్డ్ మ్యారేజెస్ గురించి. చైల్డ్ మ్యారేజ్ రీస్ట్రెయింట్ యాక్ట్, శారదా యాక్ట్, ఇవన్నీ కూడా నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇట్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఎవరండి? అన్నపూర్ణదేవి గారు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, యూనియన్ మినిస్ట్రీ ఎవరు సర్వ్ చేస్తున్నారు? మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. 2029 వరకు 5% కంటే తక్కువ ఉండాలి, 5% కంటే తక్కువ ఉండాలి అన్న కాన్సెప్ట్ అది. ఇట్ విల్ ఫోకస్ ఆన్ 7 హై బర్డెన్ స్టేట్స్, అంటే ఎక్కువ ఎక్కడెక్కడ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయో వాటిని ఐడెంటిఫై చేసింది. 7 హై బర్డెన్ స్టేట్స్, దోస్ ఆర్ వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, త్రిపుర, అస్సాం అండ్ ఆంధ్రప్రదేశ్. ఫోకస్ ఏరియాస్ ఇంక్లూడ్, దీంట్లో 300 డిస్ట్రిక్ట్స్ వేర్ చైల్డ్ మ్యారేజ్ రేట్స్ ఎక్సీడ్ ద నేషనల్ యావరేజ్. గ్లోబల్ లెవెల్లో ఎన్నైతే చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయో వాటిని మించిపోయి 300 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయంట. వీటన్నిటిని ఎరాడికేట్ చేయడం కోసమే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఆల్ ఆర్ ట్రూ. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. సి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్. 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అన్న కాన్సెప్ట్ దేని గురించి అంటే, ఇప్పుడు సెవరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన భారతదేశంలో. ఇట్లా మన డిఫరెంట్ యూనివర్సిటీస్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి, రాసినటువంటి రీసెర్చ్ పేపర్స్ అవ్వచ్చు, ఆర్టికల్స్ అవ్వచ్చు, ఆ పబ్లిష్ అయినటువంటివి కొన్ని బయటికి రిలీజ్ చేయరు. అలా ఒక పోర్టల్ని క్రియేట్ చేసి ఆ పోర్టల్ ద్వారా మనం సబ్స్క్రైబ్ అయితే ఆ ఆర్టికల్స్ని, రీసెర్చ్ పేపర్స్ని మన స్టడీ పర్పస్కి మనం వాడుకునేలాగా 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. ఇది వచ్చేసి దేని గురించి అనంటే, నేషన్ వైడ్ యాక్సెసిబిలిటీ టు స్కాలర్లీ రీసెర్చ్ ఆర్టికల్స్ and journal publications for government of higher education institutions and central R&D research and development labs. అదే దాని గురించే. అండ్ దీనికోసం 6,000 crores కూడా అలాట్ చేసింది 2025 to 2027. దట్ ఈస్ ట్రూ. ANRF will provide periodically రివ్యూ. దీని గురించి ANRF అన్నటువంటి ఒక సంస్థని, రీసెర్చ్ ఫౌండేషన్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అనుభవ్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏమో ఉంది. అంటే ఆ రీసెర్చ్ ఫౌండేషన్ దీనికోసమే ఎస్టాబ్లిష్ చేసి, అంటే రివ్యూ చేయడం కోసమని తీసుకొని వచ్చింది. విల్ బి ఇంప్లిమెంటెడ్ త్రూ AICTE కాదు, ఇంకా వేరే ఏదో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంది కదా, దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకోటి ఏదో సంస్థ ఉంది, అది దాని త్రూ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, బట్ నాట్ AICTE. కాబట్టి ఆప్షన్ 4 ఒక్కటి మాత్రమే ఇంకరెక్ట్, మిగతా అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్స్. రైట్. క్వశ్చన్ ఆఫ్ ద డే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రిలీజ్డ్ జాబ్స్ ఎట్ యువర్ doorstep a jobs diagnostic for young people in 6 states report? If you know the answer, do comment in the comment section, and we'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.